భారత్తో అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత్పై ప్రతీకార సుంకాలను 25% నుంచి 18% తగ్గిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒప్పందం వెంటనే అమల్లోకి వస్తుందని ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. బదులుగా రష్యా చమురు కొనుగోళ్లు ఆపేస్తామని, అమెరికా చమురు ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేస్తామని ప్రధాని మోదీ చెప్పారని ట్రంప్ వెల్లడించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ వసూలు చేస్తున్న టారిఫ్లను దశలవారీగా 0కు తగ్గిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోలు చేస్తోందంటూ భారత్పై వేసిన అదనపు 25% సుంకాల అంశాన్ని ట్రంప్ ప్రస్తావించలేదు. కానీ భారత్పై సుంకాలను 50% నుంచి 18%కి తగ్గించినట్టుగా భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. మరోవైపు సుంకాల తగ్గింపుపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. 18%కి సుంకాలను తగ్గించడంపై ట్రంప్కు 140 కోట్ల మంది భారతీయుల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నట్టు ప్రకటించారు. అయితే రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేత తదితర అంశాలు వేటిని మోదీ ప్రస్తావించలేదు. అమెరికా ఉత్పత్తుల దిగుమతులపై భారత్ భారీగా సుంకాలు విధిస్తోందంటూ గతేడాది జూలైలో 25% ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్ తర్వాత రష్యా నుంచి వద్దన్న చమురు కొంటోందంటూ ఆగస్టులో సుంకాలను 50%కి పెంచారు. ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఎక్స్లో తొలుత ఈ విషయాన్ని వెల్లడించారు. తర్వాత ట్రంప్ ట్రూత్ సోషల్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరని, శక్తివంతమైన నేతతో మాట్లాడారని ట్రంప్ వెల్లడించారు. వాణిజ్యం, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడం సహా చాలా అంశాలపై చర్చించినట్లు చెప్పారు. రష్యా చమురు కొనుగోళ్లు నిలిపివేసేందుకు, అమెరికా నుంచి ముఖ్యంగా వెనిజువలా నుంచి భారీగా చమురు కొనుగోలు చేసేందుకు మోదీ అంగీకరించారని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపేందుకు ఇది తోడ్పడుతుందని, మిత్రుడు మోదీ విజ్ఞప్తి మేరకు ఆయనపై గౌరవంతో యుఎస్ భారత్ వాణిజ్య ఒప్పందానికి అంగీకరించామన్నారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. భారత్పై అమెరికా ప్రతీకార సుంకాలను 25% నుంచి 18%కి తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ప్రకటించారు. బదులుగా అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకాలను క్రమంగా 0కు తగ్గిస్తుందని, వాణిజ్య అడ్డంకులను తొలగిస్తుందని తెలిపారు. కాగా దీనికి అదనంగా వీలైనంత ఎక్కువగా అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. మరోవైపు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ 3 రోజుల పర్యటన కోసం వాషింగ్టన్కు చేరుకున్నారు. అరుదైన ఖనిజాల సరఫరాకు సంబంధించిన సమావేశంలో పాల్గొనున్నారు.